వరంగల్ భద్రకాళి చెరువుపై రాజకీయ రచ్చ జరుగుతోంది. పూడిక మట్టి తీతపైన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నేతలు ఒకరిపైన మరొకరు విమర్శలు, అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో పొలిటికల్ హీట్ పెరిగింది. వరంగల్ భద్రకాళి చెరువులో నీటి నిల్వ పెంచడం కోసం పూడిక మట్టి తీత పనులు చేపట్టింది ప్రభుత్వం. వర్షాలు పడటంతో పూడిక తీత పనులు అడ్డంకులు ఏర్పడ్డాయి. చెరువును మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. మట్టి తవ్వకాల్లో పారదర్శకత కరువైందని విమర్శించారు. అర్హత లేని వారికి ఇరిగేషన్ అధికారులు పనులు కేటాయించారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్లు కమిషన్ల కోసమే పనులు ఆలస్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. భద్రకాళి చెరువు నీటిని నవంబర్లో తూములు ద్వారా వదిలిపెట్టి మార్చి వరకు టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు వినయ్ భాస్కర్. భద్రకాళి చెరువులో కూడా పూడికతీత పేరుతోని, సుందరీకరణ పేరుతోని అవినీతికి తెరలేపారు. నవంబర్ 7న ఇక్కడ ఉన్నటువంటి భద్రకాళి చెరువులో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా మొత్తం విడుదల చేసిండ్రు. చెరువు అంతా కూడా ఎండిపోయింది. ఆ సందర్భంలోనే ఇక్కడ మత్స్యకారుల సొసైటీ ఉన్నది. సుమారు 800 సభ్యత్వం ఉన్నది. కుల వృత్తిగా ఉన్నటువంటి 1600 మందిని ఆందోళన చేస్తే ఈ అధికార పార్టీ నాయకులు నెలలా మీకు ఇది మళ్ళా నీళ్ళని కూడా నింపుతాము, మీకు ఎక్కడ జీవనోపాధి దెబ్బ తినదు, ఏం పని అయింది ఇక్కడ? ఐబీ అధికారులను అడిగితే ఈ డీసిల్టింగ్ ఎంత లోతు తీయాలంటే జవాబు చెప్పరు. అదేవిధంగా ఆర్టీఏ వేస్తే దానికి నెల టైం పడుతుంది అంటారు. భద్రకాళి పూడికి తీత పనుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందన్న మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. టెండర్లు ప్రకటించినా ఎవరూ ముందుకు రాకపోవడంతో పనులు ఆలస్యమయ్యాయన్నారు. చెరువు పూడికి తీత మట్టిలో టెండర్లలో అవినీతి నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ చేశారు. బీఆర్ఎస్ నేతలు సామాజిక ఉగ్రవాదులన్న నాయిని వీళ్లను ఎన్కౌంటర్ చేయాలన్నారు. వరంగల్ కూడా నిధులు దుర్వినియోగం చేసినందుకు మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు పెడతారని హెచ్చరించారు. నవంబర్ తర్వాత ఇమీడియట్ మేము టెండర్లు పిలిచినాం. 3 సార్లు ఎవరు రాలే. ఇంకోటి కూడా అన్నారు, దానికి మట్టి అమ్ముకుంటున్నారు అని. ఇక్కడైతే రైతులు గీతులు ఉంటే తీసుకుపోమని చెప్తారు. ఇక్కడ రైతులు లేరు కదా. మరి వాటిని గవర్నమెంట్ కోడ్ చేసిన ప్రకారం ఇటుక బట్టీలకు కమర్షియల్గా తీసుకుపోతా అంటే వాటికి కూడా టెండర్ పిలిచి 71 రూపాయలు పెట్టి 69 70 రూపాయలు పెట్టి తక్కువ దానికి మేము ఇచ్చేసి పెట్టినాం. అది డైరెక్ట్ టెండరు అకౌంట్లోనే జమ అవుతుంది. అది నా ఇంటికో మీ ఇంటికో రాదు, నామ్స్ ప్రకారం. అది దానిలో 380 ఎకరాలు ఉంటుంది. అది ఇవాళ కొలిసిన 380 ఎకరాలే ఉంటుంది. లేకపోతే మరి వీళ్ళ తిరిగా 9 ఏళ్ల కింద ప్రారంభించిన కళాక్షేత్రమో, 9 ఏళ్ల కింద ప్రారంభించిన టెక్స్టైల్ పార్కో, లేకపోతే వీళ్ళు ప్రారంభించిన 9 ఏళ్ల కింద మీకు అందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టుకుంటూ వచ్చిన వాటి తిరిగా గిట్ల ఏమన్నా ఆపినామా? 9 ఏళ్ళు అయిందా? 3-4 నెలలే కదా అయింది. ఇది ప్రకృతి దానికి ముందు వచ్చిన వాటికి ఇది. మీ కేటీఆర్ని రమ్మన్న బడ దొంగని అక్కడ మీ అందరు సాక్ష్యం భద్రకాళి చెరువులో తిరుగుదాం. నేను నిరూపిస్తా మీరు దొంగలది, మీరు చేసిన తప్పులు. మీరు ఒక్క రూపాయి పట్టుకరాలే కార్పొరేషన్ కానీ కూడాకు కానీ. మేము తెచ్చినాం ఈ 16 నెలల్లో. మీరు 10 సంవత్సరాలలో కూడా రూపాయి తెచ్చినట్టు కూడాకు చూపియండి, నేను రాజీనామా చేస్తా. రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధంతో జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. గతంలోనూ ఇద్దరు నేతల మధ్య విమర్శలు, గొడవలు, దాడుల వరకు వెళ్లాయి. మళ్లీ విమర్శలతో పోలీసులు అలర్ట్ అయ్యారు.